యాటిట్యూడ్ తో క్యారెక్టరైజేషన్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు టిల్లు. అంతేకాదు అట్లుంటది మనతోని అంటూ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాడు. 2 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని జనాలు 1000 కళ్ళతో వెయిట్ చేయటం, ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుకుంటూ వెళ్లటం కామన్ అయిపోయింది. అయితే లేటెస్ట్ గా మరోసారి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది టిల్లు స్క్వేర్. రిలీజ్ డేట్ తో సంబంధం లేకుండా జనాలు వెయిట్ చేస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈగల్ రిలీజ్ తో టిల్లు స్క్వేర్ పోస్ట్ పోన్ అని తెలిసినా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది మాత్రం సస్పెన్స్ లో పెట్టిన టీం లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అమాంతం అంచనాల్ని పెంచిన టిల్లుకి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోయినా సినిమా అటు ఇటు అవడం ఖాయం. అందుకే ఆలోచించి మరీ బాగా వర్కౌట్ అయ్యే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు నిర్మాతలు. పోస్ట్ పోన్ అవుతూ ఉన్న జనాలు మాత్రం ఇంట్రెస్ట్ తగ్గకుండా టిల్లు స్క్వేర్ థియేటర్లోకి వచ్చేదెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ మార్చికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 9th కి ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసింది. అయితే మరోసారి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసి ఏకంగా మార్చి 29th కి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించి మంచి రొమాంటిక్ ఫోటోతో రిలీజ్ డేట్ పోస్ట్ చేసింది టీం. డబుల్ ఎంటర్టైన్మెంట్, డబుల్ రొమాన్స్, డబుల్ మ్యాడ్నెస్ అంటూ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్న టిల్లు వాలెంటైన్ సీజన్ నుంచి సమ్మర్ కి షిఫ్ట్ అయ్యాడు. టిల్లుకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ అవుట్పుట్ తో కాంప్రమైజ్ అయ్యేదే లేదని ఇంతకు ముందే క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ నాగవంశీ. అందుకే ఇంకా కరెక్షన్స్, బెటర్మెంట్స్ పనిలో ఫుల్ బిజీగా ఉంది టిల్లు స్క్వేర్. టిల్లులో రాధికాగా నేహ అదరగొడితే టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ డోస్ ఫుల్ గా పెంచేసి ఆడియన్స్ ని టీస్ చేస్తోంది. ఇప్పటికే వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ రావడంతో టిల్లు ఈ సీక్వెల్ లో ఇంకెన్ని ట్విస్టులు చూపిస్తాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.